శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో శుక్ర గురువులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, కుంభరాశిలో చంద్ర రాహువులు, అలాగే మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మాత్రమే కుంభరాశి నుంచి తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశికి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల్లో మార్పు అయితే లేదు, కానీ గ్రహ సమ్మేళనాల గురించి తెలియచెప్పుకుందాం. గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అద్భుతమైనటువంటి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగం అని చెప్పి మనం తెలియచెప్పుకుంటూ ఉంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం గురించి సంతోషించడమే తప్ప ఇక వ్యతిరేకత అయితే మటుకు ఎక్కడ ఉండదు. ఇక చంద్ర రాహువులు మానసికమైనటువంటి అస్థిమితం ఏర్పడడానికి, ఎదుటివారి మీద అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ప్రభావం, నవమ దృష్టి ప్రభావం చేత ఈ ఫలితం కొంచెం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఏదైనా ఆలోచనల భారం అయితే మటుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా దృష్టుల విషయానికి వస్తే శని కుజుల యొక్క పరస్పర దృష్టి సమసప్తకాలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, రక్తానికి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, గర్భానికి సంబంధించి, అవయవాలకి సంబంధించి, వినికిడికి సంబంధించి, తలకి సంబంధించి, అలాగే తల లోపల భాగం మెదడుకి సంబంధించి, ఇలా అనేక రకాల భాగాల మీద, ఆరోగ్యం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ప్రజలలో ఉండేటటువంటి భయము, యుద్ధ భయము, కరువు కాటకాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా ప్రజలు ఆందోళన పడుతూ ఉంటారు. యుద్ధ భయాలు, కరువు కాటకాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగానే ఉండాలి. ఒక్క రోడ్డు ప్రమాదమే కాదు, అది జల మార్గం అవ్వచ్చు, వాయు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, కాలినడక అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా జాగ్రత్తే. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలండి అంటే, మీ జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు ఉన్నాయంటే, అంటే శనిగారి కుజుడి యొక్క పరస్పర వీక్షణము సప్తమ స్థానంలో ఉంటుంది. శనిగారి దృష్టి ఒకవేళ 3వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, లేదా శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, కుజుని యొక్క 4వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, 8వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, ఇలా ఏ రకంగా అయినా కూడా శని దృష్టి కుజుడి మీద కానీ, కుజుని దృష్టి శని మీద కానీ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వీడియో చివర చెప్తాను. పరిహారాలన్నీ ఎన్ని కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మనకి 3 గ్రహాల యొక్క స్థితులు మంచి యోగాన్ని ఇస్తున్నాయి అని చెప్పచ్చు. సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఇక లాభస్థానంలో గురు శుక్రుడు బాగున్నారు. ధనయోగాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. జీవిత భాగస్వామితో పూర్వం కన్నా కూడా ఇప్పుడు కొంచెం అనుకూలత ఉంటుంది. పూర్వం అస్సలు పూర్తిగా మాట్లాడడానికి రాకుండా ఉండేది, ఇప్పుడు కొంచెం మాట్లాడితే పర్వాలేదు అన్నట్టుగా ఉందన్నమాట. గ్రహస్థితి పూర్తిగా మెరుగుపడలేదు, ఇది గమనించాలి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగున్నాయి, కానీ వ్యాపార విషయాలలో మటుకు ఇంకా పూర్తిగా మంచి ఫలితాలు రాబోవడం లేదు. అలాగే పబ్లిక్లో మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవడానికి మీరు కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరికైతే మాట ఇచ్చి ఉన్నారో ప్రజా సమూహాలకి,
వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా మాట నెరవేరేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రాజకీయాలు లబ్ధి చేకూరుస్తాయి. ఎవరికి చేకూరుస్తాయి? రాజకీయాలలో ఉన్న వారికి తప్ప మిగతా వారికి ఆ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి పనులు చేసుకోవడం అనేది ఒక విధంగా లబ్ధి కిందే వస్తుంది. అలాంటి పనులు అయిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అష్టమ సంచారంలో శనిగారి యొక్క స్థితి ఉన్న కారణం చేత ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. అష్టమ శని దోషం పోగొట్టే విధంగా మీకు గురువుగారు లాభస్థానంలో ఉన్నారు, కానీ ఇక్కడ కుజుని దృష్టి కూడా శనిగారి మీద పడుతోంది. కుజుడి మీద గురువుగారి దృష్టి లేదు. ఇది చెప్పదగ్గ విషయం అన్నమాట. ఎప్పుడైతే గురుబలము శనిగారి యొక్క దుష్టత్వాన్ని తగ్గించేస్తోందో, ఇక్కడ కుజుడి యొక్క దృష్టి శనిగారి యొక్క దుష్టత్వాన్ని పెంచుతోంది. కాబట్టి ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. కోర్టు కేసులకి దూరంగా ఉండండి. అలాగే ఏదైనా మాట నెరవేరే విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. పూర్వం ఒక మాట ఇచ్చున్నారు, ఇప్పుడు ఆ మాట కాకుండా ఇంకోటి ఏదో చేస్తున్నారు మీరు అనే లాటి తగాదాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త. అలాగే కుటుంబం పట్ల కూడా తగిన రీతిగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మాతృవర్గ రీత్యా కూడా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సంతాన విషయంలో అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి సంతానాభివృద్ధి జరుగుతుంది. సంతానం పట్ల సంతృప్తి ఉంటుంది. సంతానం బాగా అభివృద్ధిలోకి వస్తారు. అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది సంతానం పట్ల. అలాగే ఎవరికైనా వివాహాది శుభకార్యాలు కుదరాలి అంటే ఇంకా కొద్ది రోజులు సమయం వేచి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, అనేక రకాలుగా లాభాలు చేకూరుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. వ్యయస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం వల్ల స్వయం కృషితో రాణిస్తారు. కాబట్టి స్వయం కృషిని నమ్మండి, కృషి చేస్తూ వెళ్ళండి. ఇక స్త్రీల విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు చదవాలి. విద్యార్థుల విషయంలో కూడా ఈ రకమైన పరిస్థితే ఉంది, ఇంకొంచెం కష్టపడాలి. వ్యవసాయదారుల విషయంలో చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. తప్పనిసరిగా మీకు ఉన్నతి ఉంది, కానీ ఇప్పటికిప్పుడే ఉందా అంటే ఇంకా కొన్ని గ్రహాల యొక్క దుష్ట ఫలితాలు అడ్డు వస్తూ ఉన్న కారణం చేత పూర్తిగా అన్ని అమలులోకి అనుకూలతలోకి రాకపోవచ్చు, కానీ వచ్చేదైతే మటుకు ఖచ్చితంగా వస్తుంది మీకు అనుకూలమైనటువంటి ఫలితం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి దశమ స్థానంలోకి వచ్చి ఉంది. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంచుమించు అప్పటికల్లా మీకు ఉద్యోగ జీవితంలో చాలా చాలా మంచి మార్పులు వస్తాయి, సంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే విఘ్న వినాయక పూజ చేసుకోవడము, దుర్గా అమ్మవారికి ఆరాధన చేసుకోవడము, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మనశ్శాంతి పెరుగుతుంది. శుభం.